బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. శరణాగతి కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ ఇంకొక లీల గురించి తెలుసుకుందామా? ఇంకెవరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు. అమ్మా నమస్తే. నమస్తే అండి. మీకు బోలెడు 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 పుణ్యం. మాకు రోజుకి ఒక దామోదర కార్తీక దామోదర లీల గురించి చెప్తున్నారు. అవి వింటున్న మాకు కొంచెం అంత ఏదో అంటారు కదా, ఊరంతా పుణ్యం తలా పిడికెడు అనేదో ఒక సామెత తిలా చెప్తారు. పాపం తలా కొంచెం అంటారు. ఆహా, పాపం మేము దాన్ని విషయం. మార్చేసాం ఎప్పుడో. అది పుణ్యంలో ఆపాదించి చెప్తున్నాం. మీకు అవును. మాకు చెప్తున్నందుకు ఇంత పుణ్యం అయితే అది వింటున్నందుకు మాకు ఇంత పుణ్యమైనా లభిస్తుంది. కాబట్టి సంతోషంగా ఈ రోజు ఆ కార్తీక దామోదరుని లీల మరొకటి విందాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ కౌమార దశలో చేసినటువంటి మరొక లీల చూద్దాం. ఉమ్. అంటే ఆయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే అనేక చేష్టతములు చేసి చూపించాడు. ఆ దివ్య భవ్య బాల్య లీలా రసాన్ని అనుభవించింది యశోదమ్మ నేరుగా కంటితో చూసి. ఎంత అదృష్టం ఆమెకు అసలు, కదా? ఎంత పుణ్యం ఎంత ఆమెకి. పుణ్యం చేసుకుందో అని అంటారు అందుకనే. అంతే. అయితే ఆ లీలలన్నిటినీ కూడా తాను భగవద్ అనుగ్రహంతో కాంచినటువంటి వేదవ్యాస భగవానుడు మనకు అందించారు శ్రీమద్ భాగవత రూపంలో ఆ స్వామి యొక్క లీలలు. అందులో మరొక లీల, విశేషమైన లీల బకాసుర వృత్తాంతం. ఉమ్. బకం అంటే కొంగ. ఉమ్. ఆ కొంగను ఆవేశించుకుని ఒక అసురుడు వచ్చాడు కంసుడు పంపిస్తే. కంసుడు యొక్క స్నేహితుడు ఈ బకుడు. తాను ఎంత మందిని పంపించిన అసురుల రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అవలీలగా వాటన్నిటినీ కూడా తప్పించుకుంటున్నాడు. ఆయన పంపించేటువంటి కీడు ఎవరి ద్వారా అయితే అసురులకు జరగాలని పంపిస్తున్నాడో ఆ అసురులకే ఈ కీడు తలపెట్టి వాళ్ళనే అంతమొందిస్తున్నాడు మన శ్రీకృష్ణ స్వామి. ఉమ్. అలాంటి కృష్ణ పరమాత్మ ఒకనాడు పిల్లలందరితోటి కలిసి ఆ బలరామకృష్ణులు అలాగే గోపబాలురు అందరూ కలిసి యమునా నదీ తీరానికి ఆడుకోవడానికి వెళుతూ ఉన్నారు. ఉమ్. ఆ యమునా నదీ తీరంలోనే ఒక కొంగ జపం చేసుకుంటూ కనిపించింది. ఎలాంటిదంటే కొంగ మన అందరికి తెలిసిందే కొంగ జపం. ఉమ్. జపం 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 కొంగ కొంగ జపం జపం అని పాట అంటారు. ఒకటి ఉంటుంది, అంటే చిరంజీవి గారి పాట. ఒక ఎలా అంటే కొంగ దొంగ జపం చేస్తుందని చెప్తారు. ఉమ్. ఒంటి కాలు మీద ఉన్నట్లుగా తదేకంగా నిలుచుని ఉంటుంది కొంగ. ఎందుకు? నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో తాను కదలకుండా ఉంటే చేప పిల్లలు తన కోసం ఏం కాదులే అదేదో అనుకొని వచ్చేస్తూ ఉంటే తనకు కావలసిన చేప పిల్ల దొరికినప్పుడు మాత్రం లటక్కని తీసుకొని గుటకాయ స్వాహ అని లోపల వేసేస్తుంది ఉమ్. కొంగ. ఉమ్. అంటే తనకి నచ్చిన చేప పిల్ల దొరికేంత వరకు నిశ్చలంగా ఉంటుంది, కదలకుండా మెదలకుండా. ఉమ్. అదేమి జపం చేయడం లేదు, తనకు కావలసిన చేప కోసం అలా దాని ఉంది. వేటలో అదొక మార్గం. మార్గం. ఉమ్. అలా నిశ్చలంగా ఉంటుంది కొంగ. దంభానికి సూచనయే కొంగ. ఉమ్. దంభం కొంగ అంటే అంటే దంభం అంటే మనసులో ఒకటి బయటకొకటి. ఓకే ఓకే. ఇప్పుడు కొంగ మనసులో ఏమిటి? దానికి కావలసిన ఆహారం కోసం అన్వేషిస్తూ అక్కడ ఉన్నది. దంభం ఏమిటి? ఏదో నిశ్చలంగా భగవంతుని ఆరాధన చేస్తున్నట్లు ఒక యోగిలాగా, ఒక తపస్సు చేసుకునేవారిలాగా. కానీ యోగులు తపస్సు చేసుకునేటువంటి వారు భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు ఆ సమయంలో మనసులో. ఒంటికాల మీద తపస్సు చేసుకునే వాళ్ళందరూ కూడా చూడండి. ఉమ్. కానీ కొంగ మనసులో భగవంతుడేం లేడు, తనకు కావలసిన ఆహారం మీద ఉంది ఆమె దృష్టి అంతా కూడాను. ఆ కొంగ యొక్క దృష్టి అంతా కూడాను. ఇది దంభం. కొంగని దంభానికి గుర్తుగా చెప్తారు. అటువంటి ఆ కొంగ నిజంగానే దంభంగా మనసులో ఒకటి పెట్టుకొని ఏది కృష్ణయ్యకి ఏదో కీడు చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బకుడు ఆ బకాసుర రూపంలో వచ్చాడు. ఉమ్. ఎంత ఉందో తెలుసునా? ఉమ్. ఒక పెద్ద కొండలాగా ఉంది ఉమ్. ఆ యొక్క కొంగ. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అక్కడికి వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే అమాంతంగా వచ్చేసి ఒక్కసారిగా నిశ్చలంగా ఉంది. ముందు ఏదో అనుకున్నారు, వీళ్ళందరూ ఆడుకుంటారు, దగ్గరగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఒక్కసారిగా అమాంతంగా కృష్ణుని మింగేసింది. ఉమ్. ఈ బకాసురుడు కృష్ణుని మింగేశాడు. మింగేసేటప్పటికి వీళ్ళందరూ ఏదో స్టాచ్యూ పెడితే ఎలా ఉండిపోతారు ఉమ్. అలా ఉండిపోయారు. పిల్లలు ఆడుతూ ఆడుతూ స్టాచ్యూ. స్టాచ్యూ అనగానే కదలకుండా అలా ఉండిపోతారు. ఊపిరి కూడా తీసుకోనకుండా ఉన్నంతగా. ఉమ్. ఆ హఠాత్ పరిణామానికి వీళ్ళంతా దిగ్భ్రాంతి చెంది అమ్మో వాళ్ళు ప్రాణప్రదంగా చూసుకుంటున్నటువంటి కృష్ణయ్యని అసురుడు మింగేశాడు. ఆ బకం మింగేసింది. ఆ బకాసురుడు కొంగ రూపంలో ఉన్నటువంటి అసురుడు మింగేశాడు. వీళ్ళంతా హఠాత్ పరిణామానికి భ్రాంతికి లోనైపోయి అలా దిగ్భ్రాంతికి లోనైపోయి అలా నిలబడిపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ గోపబాలురు బలరాముడు కూడా ఉన్నాడు అక్కడే. అందరు అలా హఠాత్ పరిణామానికి స్టన్ అయిపోయారనమాట. కొంగ ఏంటి మింగేసిందా? మింగినటువంటి వాడు ఎవరండి? శ్రీకృష్ణుడు. సకల లోకాలని సృష్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించిన శ్రీకృష్ణ పరమాత్మ.
శ్రీమన్నారాయణుడికి కృష్ణయ్యగా అవతరించాడు. అందరినీ సృష్టించినటువంటి స్వామిని మింగింది. అది ఏమన్నా ఉండగలదా? లోపల అగ్ని పుట్టించాడు కృష్ణయ్య. మండిపోతుంది. ఈ మొత్తం మింగింది గాని పూర్తిగా కడుపులోకి వెళ్ళలేదు. ఆ లోపల మంటలు. వెంటనే ఈ బకాసురుడు తట్టుకోలేక ఆ మంటలు వస్తూ ఉంటే గొంతులో నుంచి ఉమిసేశాడు. బయటకు వచ్చేసాడు కృష్ణయ్య. వచ్చేసిన కృష్ణయ్యని ముక్కుతో పొడవాలని చూసింది. కొంగకు ముక్కు ఎక్కువగా ఉంటుంది కదా, షార్ప్ గా ఉంటుంది. తన యొక్క ముక్కు యొక్క సూటిదనంతో కృష్ణయ్యని పొడవాలని ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే బయటికి ఉమిసేశాడో కృష్ణయ్యని ఈ బకాసురుడు, అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఫ్రీజ్ అన్న వాళ్ళు కాస్త మళ్ళీ మామూలు అయిపోతే ఎలా అయిపోతారు అట్లా అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారట. చుట్టూ ఉన్నటువంటి మన గోపబాలురు, బలరాముడు వీళ్ళందరూ అమ్మ కృష్ణుడు వచ్చాడు అంటూ. అప్పుడు లోపలికి వెళ్ళగానే హఠాత్తుగా ఇదైపోయారు, భ్రమించేశారు, స్టన్ అయిపోయారు. బయటికి రాగానే అమ్మాయిని ఊపిరి తీసుకున్నారు. అంతలోకి మళ్ళీ బకాసురుడు వచ్చి ముక్కుతో పొడవాలని ప్రయత్నం చేసేటప్పటికి వీళ్ళు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమయ్యే లోపు, వీళ్ళు చూస్తున్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే లోపు కృష్ణయ్య ఏం చేశాడు, ముక్కుతో పొడవడానికి దగ్గరకు రాగానే ఆ ముక్కుని అలా అమాంతం పట్టుకొని ఇలా విచ్చదీసేశాడు. ఒక గడ్డి పరకని పిల్లలు ఆడుకుంటూ ఇలా అంటుంటారు, గమనించారు ఎప్పుడైనా? ఈ మన తాటి చెట్టు ఆకులు అలాగే గడ్డి పరకని సరదాగా ఇలా అంటారు. అట్లా ఇరిపేశాడు బకాసురుడి యొక్క రెండు కూడా. ఆ ముక్కు రెండు కూడా ఇట్లా పట్టుకొని రెండిట్లా చీల్చేశాడు. చీల్చేటప్పటికి ఒక పెద్ద కొండలాగా అలా పడిపోయింది ఇంకా బకాసురుడు. అలా బకాసురుడి యొక్క నోటిని చీల్చి వేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. చిన్న పిల్లవాడుగా ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ, ఏమీ తెలియనట్లుగా అమాయకుడిలాగా మనందరినీ కూడా తన యొక్క చేష్టితములతోటి చిలిపిగా ప్రవర్తిస్తున్నట్లుగానే అనంతమైన తన పరత్వ చేష్టితములు చూపిస్తూ ఉంటాడు. ఈ బకాసురుడు యొక్క దంభాన్ని అణచివేశాడు, సంహరించలేదండి. బకాసురుడు చావల, నోటిని చీల్చివేశాడు. ఆ దంభం మనలో ఉంటుంది. భగవంతుడిని ఆశ్రయించాము అని అనుకుంటాం, ఆశ్రయించినటువంటి నెపంతో కోరికలు చిట్టా చదువుతాం అక్కడికి వెళ్ళి. నేనే ఆ బ్యాచ్ లో ఉన్నదాన్ని నేనే ఫస్ట్. నాకు ఒక 200 పుస్తకాల నిండా కోరికలు దేవుడు రాయమనాలే గాని 500 పుస్తకం ఇచ్చినా రాసేస్తానేమో. కోరికలే అటువంటివి, సహజం. అవి మనం అణచుకోవాలన్నా అణగవు. ప్రకృతిలో ఉన్నాయి. మన గుణాలు చెప్పుకున్నాం, సత్వ రజో తమో గుణాలు. ఈ ప్రకృతిలో ఉన్న గుణాల కలయిక మన మీద ప్రభావం చూపించి మనలో ఈ తామస రాజస ప్రవృత్తులని ప్రేరేపించి ఒక కోరిక పోగానే ఆ స్థానంలో ఒక 100 కోరికలు పుట్టేటట్లుగా చేస్తాయి. ఒకటి కాదు, ఒకటి తీరగానే 100 పుట్టుకొస్తాయి. ముందర మనం అసలు ఫస్ట్ బాగుపడాలి, బయటికి రావాలి. ఈ దంభంతో అంటే ఎలా అంటే సభా మధ్యేతు వైష్ణవం అన్నట్లుగా అందరిలోనేమో చక్కని భక్తి ప్రపత్తులు కలిగినట్లుగా నటిస్తారు కొంతమంది. వెనక చేసేవి చేస్తూ, కలికాలం కదండి, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. స్వామీజీల పేరుతోటి, అంటే అందరు కాదండి, కొంతమంది ఏమిటంటే కపటంతో నాటకాలు ఆడుతూ స్వామీజీల ముసుగులో జనాలను మోసం చేసేటువంటి కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అయితే నిజంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే కలియుగం ఎప్పుడో పోయి ఉండేదేమో. ఇంకా మనుగడలో ఉన్నది అంటే అటువంటి పుణ్యాత్మలు ఉన్న కారణం. అమ్మ, ఇది ఇట్లా చెప్తారు, ఇది ఎంతవరకు రిలేటబుల్ నాకు తెలీదు. కలి దోషం మనిషి మీద పడకుండా ఉండడానికి, అంటే కలి మనిషిని అట్రాక్ట్ చేయకుండా ఉండడానికి శైవిజంలో అయితే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కనుక రోజు చదివితే కలి దోషం అంటదు, కర్మ దోషం అంటదు అని చెప్తారు. అట్లా మన వైష్ణవ సాంప్రదాయంలో కూడా ఏమన్నా ఉందా? ఖచ్చితంగా రామానుజ సంబంధం. ఉయ్య ఒరే వഴി ఉడయవర్ తిరువడి. ఉజ్జీవించడానికి ఒకే మార్గం ఏమిటి అంటే రామానుజుల వారి శ్రీపాద పద్మాలను పట్టి ఆశ్రయించటమే. రామానుజుల పాదాలు ఎవరైతే పట్టుకుంటారో, అంటే రామానుజుల వారి తిరువడి సంబంధం అంటారు మన సంప్రదాయంలో. తిరువడి అంటే పాదాలు. ఆయన శ్రీచరణ సంబంధం ఎవరికైతే లభిస్తుందో, భగవద్ రామానుజుల వారి శ్రీచరణ సంబంధం, అలాంటి వాళ్ళ జోలికి కలిపురుషుడు రాడు. కాబట్టి రామానుజుల వారిని ఆశ్రయించడం అంటే సమాశ్రయణాలు అవ్వడం, పంచ సంస్కారాలు పొందటం. ఓకే, భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించాము అంటే ఆయనే ఆ భగవంతుడిని చూపిస్తాడు. సాక్షాత్, అందుకనే ఆచార్యుడు అవసరం మనం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉభయ విభూతి నాయకత్వం రాసిచ్చేశారు రామానుజుల వారికి. ఈ కింద ఉండేదంతా కూడా లీలా విభూతి.
లీల, ఆయన లీల చూపిస్తాడు ఇక్కడ విభూతిలో. ఉమ్, పైన ఉండేదంతా నిత్యమైనటువంటిది, అది నశించదు. ఏ ప్రళయం వచ్చినా కూడా నశించదు. 2 రకాల ప్రళయాలు చెప్తారు, నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం అని. ఏ ప్రళయం వచ్చినా కూడా పైన ఉండేటువంటి వైకుంఠం ఉంది చూసారా, ఉమ్, దానికే పరమపదం అని కూడా పేరు, అది నశించదు. దాన్ని నిత్య విభూతి అని కూడా పిలుస్తారు. ఉమ్. ఇది లీలా విభూతి. ఈ విభూతిని ఆ విభూతికి నాయకత్వం రాసిచ్చారు రామానుజుల వారికి స్వయంగా శ్రీమన్నారాయణుడే. అందుకే ఉభయ కాబట్టి- విభూతి నాయకుడు రామానుజుల వారు అంటారు. ఓకే. ఉడయవర్ అని దాన్నే ద్రవిడంలో పిలుస్తారు. ఉడయవర్ అన్న భగవత్ రామానుజుల వారే. అచ్చా. అందుకని రామానుజుల వారి యొక్క పాదాలను ఆశ్రయించుకుని ఉంటే మనకిక ఎటువంటి కలిపురుషుడు మనల్ని అంటాడు, ఆవేశించడు, అంటాడు, ఆ ఆ దోషం దోషం మనకి పట్టదు. ఉండదు. అర్థమైంది. మనం చెప్పుకున్న ఈ లీలలో ఏమిటంటే విశేషించి దంభం. పైకి ఒకటి, లోపల లోపల ఒకటి. ఒకటి. నోటితో మాట్లాడతారు, మెచ్చుకుంటారు, నొసటితో నొసగుతో వెక్కిరిస్తారని అంటారు చూడండి. మనసులో ఒకటి, బయటకు ఒకటి ఉండకూడదు. భగవంతుడిని ఆశ్రయించడం ఎలా ఆశ్రయించాలో తెలుసా? వాళ్ళు ఆశ్రయించారు, వీళ్ళు ఆశ్రయించారని ఫ్యాషన్ గానో లేకపోతే ఏదో డాంబికంగా మనం ఏది చేయకూడదు. ఉమ్, త్రికరణ శుద్ధిగా చేయాలి. ఉమ్. మనస వాచ కర్మణ, కర్మణ. చేసే పనిలోనూ స్వచ్ఛత ఉండాలి, మనసులోనూ స్వచ్ఛత ఉండాలి, బుద్ధిలోనూ స్వచ్ఛత ఉండాలి. మాట, మనస్సు, మనిషి, పని 3 ఒకటే రకంగా త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించడానికి మనల్ని ప్రేరేపించేది కూడా పరమాత్మే. మనకి ఆ ఇచ్చ ఉంటే చాలు. అవును, అవును. అందుకనే స్వామి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటే అవ్వదు, ఆయన ఆయన పిలిపించుకుంటేనే పిలిపించుకుంటేనే అవుతుంది అంటారు ఈ మాట. అవును, అయితే వెళ్ళాలన్న కోరిక మాత్రం ఉండాలి మనలో. ఉండాలి. ఆ ఇచ్చ ఒక్కటి మనం చూపిస్తే చాలండి, మిగతావన్నీ ఆయన చేసేస్తాడు. మనం ఏమీ చేయనవసరం లేదు. ఆ ప్రేమ చూపిస్తే చాలు. ఆ గొల్లలు ఏం చేశారని వాళ్ళకి ఏమైనా తెలుసా? పాపం అమాయకులు, చుట్టూ ఉన్న గోపాలులకి ఏం తెలీదు. కృష్ణయ్య వెనకాల వెళ్ళిపోతుంటారు. మనకి చూడండి, పిల్లల్లో ఈ రోజుల్లో కూడా చిన్న పిల్లల్లో ఒక క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక లీడర్ వెనకాల వెళ్తూ ఉంటారు కొంతమంది. అవును, అంటే గ్యాంగ్స్ గా పెట్టుకొని ఆ గ్యాంగ్ లీడర్ ఏం చెప్తే వీళ్ళందరూ అది ఫాలో అవును, అయిపోతారు. అవును, అవును. మన కృష్ణయ్య పెద్ద గ్యాంగ్ లీడర్ అసలు. ఆయన ఏం చెప్తే అది మిగిలిన వాళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు అనమాట. ఆ విధంగా అలా గొల్లలకి ఇంకేం తెలీదు. కృష్ణయ్య ఉంటే చాలు, కృష్ణయ్య నామం చెప్తే చాలు, కృష్ణయ్యతో కూడి ఉంటే చాలు. ఆయన అంటే ప్రాణాధికంగా ప్రేమిస్తారు. మధుర భక్తి గొల్లలది, గోపికలది. అటువంటి భక్తితో మన స్వామిని ఆశ్రయిస్తే మన లోపల కనపడకుండా ఉండేటువంటి ఆ దంభాన్ని కూడా ఆయనే పోగొడతాడు. అద్భుతం అసలు. ఈ బకాసురుణ్ణి ఎలా అయితే నశింపచేశాడో అలా మన లోపల ఉండేటువంటి ఈ దంభాన్ని కూడా ఆయనే నశింపజేస్తాడు. చేయవలసిందల్లా స్వామి శ్రీచరణాలను ఆశ్రయించటం. అది ఎలా అని చెప్పేది రామానుజుల వారు. ఆయన్ని పట్టుకుంటే ఇది మార్గం సుగమం అయిపోతుంది. ఇలా వెళ్ళాలి ఎప్పుడు, అంతే. నేరుగా వెళ్ళిన దానికన్నా ఆచార్య మార్గం ద్వారా వెళ్తే ఇంకాస్త సులభం అవుతుంది. సులభం అవుతుంది స్వామి ఆశ్రయం. అర్థమైందమ్మా, చాలా క్లియర్ గా అర్థమైంది. సో ఇప్పుడు ఒక మా ఆచార్యులు మీరే, అంతే. మేము స్వీకరించేసాము అంతే. ఆచార్య శ్రీహస్త పరికరం మాత్రమే ఈ దాసరాలు. రామానుజ దాసాను 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 దాసరాలుగా మాత్రమే. అందుకే నా పేరు చెప్పుకోవడానికి కూడా నేను అలాగే ఇష్టపడతాను. పద్మజ రామానుజ దాసిగానే ఇష్టపడతాను. చాలా మంది మీకు ఏవో బిరుదులు ఉన్నాయి కదండి, అవి చెప్పొచ్చు కదండి అని అంటారు. లేకపోతే మీ ఇంటి పేరు చెప్పొచ్చు కదండి, పసుమర్తి పద్మజ కుమారి అని చెప్పొచ్చు కదా, శ్రీ సూక్తి సుధాచరి, విశదవాకు విశారద, ఇవన్నీ చెప్పొచ్చు కదా అంటారు. నేను పద్మజ రామానుజదాసిగానే ఇష్టపడతాను. మన స్వరూపం అది. ఎప్పటికప్పుడు నేను నాది అనేది అలా అహంకార మమకారాలు మన దరికి చేరనివ్వకుండా మేమంతా రామానుజ దాసులం అన్న విషయం ఎప్పుడు గుర్తుకు చేసుకోవడం కోసం అందరికీ నేను అలా పరిచయం అవడానికే ఇష్టపడతాను. లీల వింటూ ఉంటే అందులోని తత్వం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మీ గురించి విన్నప్పుడు అందులోంచి తీసుకోవడం ఇంకొక తత్వం. మాకు చాలా సంతోషంగా ఉంటుంది మీతో మాట్లాడితే. ఏదో మనసంతా చాలా ప్రశాంతంగా, ఏదో ఒక కామ్ డౌన్ అయిపోతున్నట్లుగా హాయిగా ఉంటుంది మీ మాటలు విన్నా, మీతో అది ఉన్నా. భగవత్ కథా శ్రవణ వైభవం. దాసరాలు ఏమీ లేదు, నథింగ్. ఆయన వైభవం, ఆయన గొప్పతనం. మీరు ఆయన ఇలా లీల అంటూనే విన్న ఉంటారు, వాళ్ళకి మీతో అలాగే. ఉన్నంత సేపు ఇలా మీ గురించి నేను అంటూనే ఉంటాను. మొత్తానికి ధన్యవాదములమ్మా. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.